పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం. లేఖనాలు తెరచి చూడండి. 20వ అధ్యాయం 10 నుండి 17 వచనాలు చదువుతూ ఉన్నాను. 20వ అధ్యాయం 10 నుండి 17 వచనాలు. వారిని ఐగుప్తు దేశములో నుండి రప్పించి అరణ్యములోనికి తోడుకొని వచ్చి వారికి నా కట్టడలను నియమించి నా విధులను వారికి తెలియజేసి తిని, ఎవడైనా వాటిని అనుసరించినలా వాటిని బట్టి బ్రతుకును, మరియు యెహోవానగు నేనే వారిని పవిత్రపరచువాడనని వారు తెలుసుకున్నట్లు నాకును వారికి మధ్య విశ్రాంతి దినములను వారికి సూచనగా నేను నియమించి తిని. అయితే అరణ్యమందు ఇశ్రాయేలీయులు నా మీద తిరుగుబాటు చేసి నా కట్టడలను అనుసరింపక తాము అనుసరించి బ్రతుకవలనని నేనిచ్చిన విధులను తృణీకరించి నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచగా అరణ్యమందు నా రౌద్రాగ్ని వారి మీద కుమ్మరించి వారిని నిర్మూలము చేయుదనుకొంటిని. అయితే నేను వారిని రప్పింపగా ఏ జనులు చూచిరో, ఏ అన్యజనులలో నుండి నేను వారిని రప్పించితునో వారి ఎదుట నా నామమునకు దూషణ కలుగకుండునట్లు నేననుకొనిన ప్రకారము చేయక మానితిని. మరియు తమకిష్టమైన విగ్రహములను అనుసరింపవలనని కోరి వారు నా విధులను తృణీకరించి నా కట్టడలను అనుసరింపక నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచగా ఇచ్చేదనని నేను సెలవిచ్చినట్టు పాలు తేనెలు ప్రవహించునట్టునైన సకల దేశములకు ఆభరణమగు దేశములోనికి వారిని రప్పింపనని వారు అరణ్యములో ఉండగానే నేను ప్రమాణము చేసితిని. అయినను వారు నశించిపోకుండానట్లు వారి యందు కనికరించి అరణ్యములో నేను వారిని నిర్మూలము చేయకపోతిని. చదవబడిన దైవ లేఖనంలో దేవుడు మనతో మాట్లాడినట్లు చిన్న ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడా, కనికర సంపన్నుడా, కృపా సత్య సంపూర్ణుడా, అద్వితీయ సత్యదేవుడా, ఆరాధ్య దైవమా, మహోన్నతుడా, మహిమోన్నతుడా, మహిమా ప్రభావములకు అర్హుడా, చాటి లేని దేవా, చాలిన మా ప్రభువా, కృపా సత్య సంపూర్ణుడా, ఉన్నతుడా, మీ గణనామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మా ప్రాణప్రియుడా, అన్ని విషయాలలో ఎల్లవేళలా మీ కనికరమును మా పైన కుమ్మరింపజేసి మమ్మను నడిపించుచూ ఉన్నవాడా, మీకు స్తోత్రం. ఏ యోగ్యత అర్హత లేకపోయినా మమ్మను మీరు ప్రేమించారు. మిమ్మును మేము సేవించి మొక్కి స్తుతించి కొనియాడి ఘనపరచగలుగునట్లు మా యందు మీరు జాలి చేసుకున్న మీ ప్రేమ కొరకు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభువా, చదువుకున్న లేఖన భాగమును మా అందరికీ అర్థమయ్యేటట్లు ఆత్మ సహాయము దయచేయమని తోడై ఉంటారని కోరుచు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని కృపను బట్టి మనము చదువుకున్న ఈ వచన భాగాలలో కొన్ని విషయాలు మనం వింటూ వస్తున్నాం కదా. 1 నుంచి 31లో పెద్దల విచారణ నిరాకరించినట్లుగా చూస్తున్నాం. నిరాకరించడానికి కారణాలు కూడా లేకపోలేదు. 5 నుండి 9 వచనాలలో ఐగుప్తులో ఇశ్రాయేలీయుల స్థితి మనము చూచాం, విన్నాం. ఇప్పుడు మనం చదువుకున్న 10 నుండి 17 వచనాలలో అరణ్యములలో ఇశ్రాయేలీయుల మొదటి తరము వారి స్థితి. అరణ్యములలో ఇశ్రాయేలీయుల మొదటి తరము వారి స్థితి. వారిని ఐగుప్తులో నుండి రప్పించి అరణ్యములోనికి తీసుకొని వచ్చి వారికి కట్టడలు నియమించి విధులను వారికి తెలియజేసి తిని అని ఆయన చెప్పారు. ఇది సీనాయి కొండ యొద్ద దేవుడు వారికి బయలుపరిచిన సత్యములను చూపుచూ ఉన్నది.
ఎక్కడ? సీనాయి కొండ యొద్ద దేవుడు వారికి బయలుపరచిన సత్యములను చూపుచూ ఉన్నది. 10-11 వచనాలు మనం చదువుకుంటే ఆ విషయమే. ఐగుప్తు దేశంలో నుండి రప్పించి అరణ్యములోనికి తోడుకొని వచ్చి వారికి నా కట్టడలను నియమించి నా విధులను వారికి తెలియజేసి తిని. ఎవడైనను వాటిని అనుసరించిన యెడల వాటిని బ్రతుకును. కనుక దేవుడు వారికి తెలియజేసింది ఎందుకంటే వారు బ్రతకాలి అని. ఇలా బ్రతకాలి అని ఆయన తెలియజేసిన సంగతులు చూస్తాం. నిర్గమాకాండం 19వ అధ్యాయం మొదటి వచనం. నిర్గమాకాండం 19వ అధ్యాయం మొదటి వచనం. అలాగునని 20వ అధ్యాయం 1 నుంచి 23వ వచనం. 20వ అధ్యాయం 1 నుంచి 23వ వచనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 8వ వచనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 8వ వచనం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 13 నుండి 14 వచనం. నెహెమ్యా గ్రంథం 9, 13, 14 వచనాలు. ఎవడైనను వాటిని అనుసరించిన ఎడల బ్రతుకును అనే మాట చూస్తున్నాం. నిజమే ప్రియులారా, అనుసరిస్తే బ్రతుకుతాడు. కట్టడలను గాని, ఆజ్ఞలు గాని, శాసనములను గాని, విధులను గాని, ధర్మశాస్త్రమును గాని ఎవరైనా అనుసరించిన ఎడల వారు బ్రతుకును. ఎందుకంటే దేవుని కట్టడలు వారికి జీవము కలిగించేవి. దేవుని కట్టడలు జీవాన్ని కలిగించేవి. లేవియాకాండం 18వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుంటే, లేవియాకాండం 18వ అధ్యాయం 5వ వచనం. అలాగుననే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం. 32వ అధ్యాయం 46, 47 వచనాలు. 32వ అధ్యాయం 46, 47 వచనాలు. దేవుడు అన్నాడు, నేనే వారిని పవిత్రపరచువాడనని వారు తెలుసుకొనున్నట్లు నాకును వారికి మధ్య విశ్రాంతి దినములను వారికి సూచనగా నియమించి తిని అన్నాడు. 12వ వచనంలో చాలా చక్కని వచనమనే మనం చెప్పాలి. ఏమని చెప్పాడు అనంటే, దేవుని వాక్యములో వ్రాయబడిన మాట, యెహోవానగు నేనే వారిని పవిత్రపరచువాడనని వారు తెలుసుకొనున్నట్లు నాకును వారికి మధ్య విశ్రాంతి దినములను వారికి సూచనగా నియమించి తిని. ఎందుకు విశ్రాంతి దినములను నియమించాడో పాత నిబంధన గ్రంథంలో స్పష్టంగా మనము చూడొచ్చు. లేవియాకాండం 21వ అధ్యాయం 23వ వచనం. లేవియాకాండం 21వ అధ్యాయం 23వ వచనం. అలాగే నిర్గమాకాండం 20వ అధ్యాయం 8 నుండి 11 వచనాలు. నిర్గమాకాండం 20వ అధ్యాయం 8 నుండి 11 వచనాలు. అలాగుననే 31వ అధ్యాయం 12 నుండి 13 వచనాలు. మీరు చక్కగా ఈ వచనాలలో వెతికితే దేవుడు విశ్రాంతి దినములను వారికి సూచనగా ఎందుకు నియమించాడో చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అది అరణ్యమందు వారు నా మీద తిరుగుబాటు చేసి నా కట్టడలు అనుసరింపక తాము అనుసరించి బ్రతుకవలెనని విధులను అని ఆయన కోరుకుంటే వారు విధులను తృణీకరించిరి.
దేవుని ఆలోచన వేరు, మనుషుని యోచన వేరు. ఆయనేమో వాటిని అనుసరించి బ్రతకాలని అనుకుంటే, వీళ్ళేమో వాటిని తృణీకరించారు. నీకిచ్చు విశ్రాంతి దినములు అపవిత్రపరచగా అన్నాడు 13వ వచనం. తృణీకరించి అపవిత్రపరచగా అరణ్యమందు నా రౌద్రాగ్ని వారి మీద కుమ్మరించి, రౌద్రాగ్ని వారి మీద కుమ్మరించి అన్నాడు. ప్రియులారా, 17వ వచనంలో కూడా చదివితే, వారు నశించిపోకుడునట్లు వారి యందు కనికరించి అరణ్యములో నేను వారిని నిర్మూలము చేయకపోతిని అన్నాడు. అయినను అనే మాట మనము చూస్తున్నాం. ఎందుకు అనంటే, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 11వ 12వ వచనం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 11, 12 అలాగే 22 వచనాలు. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 11, 12, 22 వచనాలు. ఈ భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు, అరణ్యమందు నా రౌద్రాగ్ని వారి మీద కుమ్మరించి వారిని నిర్మూలము చేయుదుననుకొంటిని. అయితే అరణ్యమందు నేను వారిని రప్పింపగా ఏ అన్యజనులు చూచిరో వారి ఎదుట నా నామమునకు దూషణ కలుగకుండునట్లు నేను అనుకున్న ప్రకారము చేయక మానితిని అన్నాడు. 14వ వచనం అదే మాట చెప్పారు. 19వ వచనం కూడా ఆ మాటే చెప్పారు. మీ దేవుడనైన యెహోవాను నేనే గనుక నా కట్టడలను అనుసరించి నా విధులను గైకొని నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుడి. నేను మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు ఆ విశ్రాంతి దినములు నాకును మీకును మధ్యను సూచనగా ఉండును అని చెప్పాడు. అయినను ఆ జనులు సహా నా మీద తిరుగుబడిరి అనే మాటలు చూస్తున్నాం. దేవుడు వారితో చాలా సత్సంబంధాన్ని కలిగి ఉండాలని ఆయన ఎంతో ఇష్టపడుతూ ఉంటే, వీళ్ళేమో కాదన్నట్లుగా ఉన్నారు. ఐగుప్తు దేశ జనుల మధ్య, ఆ అన్య జనుల మధ్య దేవుని నామము దూషణ పాలు కాకూడదని దేవుడు వారిని నిర్మూలము చేయక కనికరించాడని మనం గత వర్తమానంలో విన్నాం. ఇప్పుడు అరణ్యానికి వచ్చారు. అరణ్యానికి ఆయన రప్పించినప్పుడు ఏ అన్యజనులు చూచిరో వారి ఎదుట ఈ నామమునకు దూషణ కలుగుకుండునట్లు నేను అనుకున్న ప్రకారము చేయక మానితిని. ఐగుప్తులో ఉన్నప్పుడు క్షమాపణ, అరణ్యములో ఉన్నప్పుడు క్షమాపణ. అవును కదా? నిర్గమాకాండం 32వ అధ్యాయం 10వ వచనం. నిర్గమాకాండం 32వ అధ్యాయం 10వ వచనం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 8వ వచనం 13వ వచనం. 8వ అధ్యాయం 8, 13 అలాగే 18 నుండి 21 వచనాలు. 18 నుండి 21 వచనాలు ద్వితీయోపదేశకాండమే. మరియు వారికి తమకిష్టమైన విగ్రహములను కోరి నా విధులను తృణీకరించి నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచగా పాలు తేనెలు ప్రవహించు దేశములోనికి వారిని రప్పింపనని ప్రమాణము చేసి తిని అన్నాడు. ఇంత చేస్తే కూడా వారు ఆయన సన్నిధికి రాని వాళ్ళుగా ఉండిపోతున్నారు. అందుకని పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి వారిని రప్పింపనని ప్రమాణము చేసి తిని, అయినను వారు నశించిపోకుండానట్లు
వారి యందు కనికరించి అరణ్యములో వారిని నిర్మూలము చేయకపోతిని. 15 నుండి 17 వచనాలలో అది. అయినను 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 ఇంత చేసిన అయినను వారు పాపం చేశారు, అయినను వారిని కనికరించాడు. విన్నారా? దేవుడు గొప్ప కార్యాలు చేశాడు, అయినను ఆయనను మర్చిపోయారు. అయినను అయినను ఆయన కనికరించారు అనేది 10 నుండి 17 వచనాలలో మనము గుర్తించవలసిన విషయాలు. ఇక 18 నుండి 26 వచనాలు. ఈ 10 నుండి 17 వచనాలలో అరణ్యములో ఇశ్రాయేలీల మొదటి తరము వారి స్థితి. అరణ్యములలో ఇశ్రాయేలీలు మొదటి తరము వారి స్థితి. ఈ 18 నుండి 26 వచనాలలో రెండవ తరము వారు చేసిన తిరుగుబాటు. జాగ్రత్తగా వినండి. 18 నుండి 26 వచనాలలో రెండవ తరము వారు చేసిన తిరుగుబాటు. ఈ రెండవ తరము వారు చేసిన తిరుగుబాటు ఏంటి అంటే, ఇది సంఖ్యాకాండం 20వ అధ్యాయం నుండి ద్వితీయోపదేశ కాండము వరకు రెండవ తరము వారిని గూర్చిన సంగతులు. ఎక్కడి నుంచి ఎక్కడికి? ఇది చాలా ఇంపార్టెంట్గా నోట్ చేసుకోండి. ఇంపార్టెంట్గా నోట్ చేసుకోవాల్సింది. సంఖ్యాకాండము 20వ అధ్యాయము నుండి ద్వితీయోపదేశ కాండము వరకు రెండవ తరము వారిని గూర్చిన సంగతులు. సంఖ్యాకాండం 26వ అధ్యాయం 63 నుండి 65 వచనాలు, సంఖ్యాకాండం 26వ అధ్యాయం 63 నుండి 65 వచనాలు, అలాగే 14వ అధ్యాయం 31వ వచనం. 14, 31. వారు పిల్లలతో మీరు మీ తండ్రుల ఆచారమును అనుసరింపకయు వారు పెట్టుకొనిన దేవతలను పూజింపకయు ఉండుడి. నేనే మీ దేవుడనైన యెహోవాను గనుక నా కట్టడలు నా విధులు గైకొనుడి అని చెప్పి తిని అన్నాడు. 18 నుండి 20 వచనాలు. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 18 నుండి 20 వచనాల్లో చెప్పాడు. మీరు మీ తండ్రుల పిల్లలతో చెప్పాడు, మీరు మీ తండ్రుల ఆచారమును అనుసరింపకయు వారు పెట్టుకొనిన దేవతలను పూజింపకయు ఉండుడి. నేనే మీ దేవుడైన యెహోవాను గనుక నా కట్టడలు నా విధులు గైకొనుడి అని చెప్పాను అని 18 నుండి 20లో చెప్పాడు. ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 32, 33 వచనాలు. ఆయన చెప్పిన వివరాలు. ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 32, 33 వచనాలు. అలాగే 6వ అధ్యాయం 12వ వచనం. 6వ అధ్యాయం 12వ వచనం. అయినను జనులు సహా నా మీద తిరుగుబడి నా కట్టడలను అనుసరింపక నా విధులు గైకొనకయుండిరి. 21వ వచనంలో అదే చెప్తున్నాడు. 21, 20, 21. వారు ఏం చేశారండి? వారు తిరుగుబాటు చేసినట్లుగా చూస్తున్నాం. మొదటి తరానికి చెప్పాడు, అయినా వినలేదు. రెండవ తరానికి చెప్పాడు, అయినా వారు వినలేదు. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 5 నుండి 7 వచనాలు చదువుతారండి. వచనాలన్నీ సంఖ్యాకాండం 21వ అధ్యాయం 5 నుండి 7 వచనాలు, అలాగే 25వ అధ్యాయం మొదటి 3 వచనాలు. 25వ అధ్యాయం మొదటి 3 వచనాలు. అలాగే ద్వితీయోపదేశ కాండం 31, 25.
ద్వితీయోపదేశకాండం 31:25. గనుక వారు అరణ్యములో ఉండగా నేను నా రౌద్రాగ్ని వారి మీద కుమ్మరించి నా కోపము వారి మీద తీర్చుకొందును అనుకొంటిని. బట్ అయితే ఏమన్నాడు? నా రౌద్రాగ్ని వారి మీద కుమ్మరించుచు నా కోపం వారి మీద తీర్చుకుందును అని అనుకొంటిని. అయితే నా నామమునకు దూషణ కలుగకుండా నా హస్తము వెనుకకు తీసి నా వాగ్దానము నెరవేర్చి తిని. సరే, పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని ఇస్తానన్నానుగా, సాగిపోండి అని శిక్షించాల్సిన హస్తాన్ని వెనక్క తీశానని చెప్తున్నాడండి. మీకు అర్థమైందా? వీళ్ళు ఎన్నిసార్లు విసిగిస్తున్నారు, మాటి మాటికి కోపం రేపుతూనే ఉన్నారు. నా నామమునకు దూషణ కలగకుండా నా హస్తము వెనుకకు తీసి వాగ్దానము నెరవేర్చితిని. 21, 22 వచనాలు. నేను ప్రత్యక్షమై అన్యజనుల మధ్య నా నామమునకు దూషణ కలుగకుండునట్లు ఏ జనులలో నుండి వారిని రప్పించితునో ఆ జనులు చూచుచుండగా నా హస్తము వెనుక తీసి నా వాగ్దానము నెరవేర్చి తిని అన్నాడు. తమ పితరులు పెట్టుకున్న విగ్రహములు పూజింపగోరగా అన్యజనులను చెదరగొట్టుదని ప్రమాణము చేసి తిని అన్నాడు. 23, 24 వచనాలు. అది ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 64లో వ్రాయబడింది. నేను యెహోవానని తెలుసుకొనున్నట్లు వారు విస్మయమొందవలెనని అనుకూలము కాని కట్టడలను వారికి నియమించి తిని తమ్మును తాము అపవిత్రపరచుకొననిచ్చి తిని. 25వ వచనం. నేను యెహోవానని వారు తెలుసుకున్నట్లు వారు విస్మయమును నొందింపవలెనని అనుకూలము కాని కట్టడలను తాము బ్రతుకుటకు ప్రయోజనకరము కాని కట్టడలను విధులను వారికిచ్చి తిని అన్నాడు. 26. తొలిచూలుని అగ్నిగుండము దాటించి బలిపీఠముల నిచ్చుట చేత తమ్మును తాము అపవిత్రుకొననిచ్చి తిని. దేవుడే వారిని అపవిత్రతకు అప్పగించానని చెప్తున్నాడండి. దేవుడే వారిని అప్పగించాడు. 81వ కీర్తన 11, 12 కూడా చూస్తాం. 81, 11, 12. అలాగే యెషయా గ్రంథం 63, 17. 63, 17. అపోస్తలుల కార్యాలు 7, 48. వారి ప్రస్తావన అక్కడ ఉంది. కనుక నేను యెహోవానని వారు తెలుసుకొనున్నట్లు వారు విస్మయమొందవలెనని అనుకూలము కాని కట్టడలను వారికి నియమించి తిని తమ్మును తాము అపవిత్రపరచుకొననిచ్చి తిని అని చెప్పాడు. కనుక 2వ తరము వారు చేసిన తిరుగుబాటు మనం విన్నాం. ఇక 27 నుండి 31. 27 నుండి 31లో కనానులో చేరిన వారి యొక్క తిరుగుబాటు. దేవుడు తన హస్తాన్ని వెనుక తీస్తూ వారిని శిక్షించకుండా నడిపిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు వారు ఎక్కడికి వచ్చారు? కనానులో చేరారు. వారు కనానులో చేరారు. ఈ కనానులో చేరిన వారు ఏం చేయాలండి? కనానులో చేరిన తరువాత మీ పితరులు నా ఎడల విశ్వాసఘాతకులై నన్ను దూషించినను వారికిచ్చేదనని చెప్పిన ప్రమాణమును ప్రమాణము చేసిన దేశములోనికి వారిని రప్పించి తిని అన్నాడు. ఇశ్రాయేలీయులు నిజంగా ఎంత విశ్వాసఘాతకులై నన్ను దూషించినను
వారికిచ్చేదనని చెప్పి ప్రమాణము చేసిన దేశములోనికి వారిని రప్పించి తిని, అయినను కొండల మీదను వృక్షముల క్రిందను కొండల మీదను వృక్షముల క్రిందను ఇతర దేవతలను పూజించుచు ధూపం వేయుచు నాకు కోపము పుట్టించి ఏం చేశారండి? ధూపాలు వేయడం, విగ్రహారాధన చేయడం దేవునికి కోపం పుట్టించారని 27 నుండి 29 వచనాలు రాయబడ్డాయి. 27 నుండి 29 వచనాలు. అలాగే 18వ అధ్యాయం 24వ వచనం కూడా మనం మునిపే చదువుకున్నాం. 18:24 విశ్వాసఘాతకులు అనేశాడు కదా ఆయన. విశ్వాసఘాతకులు అంటే ఎవరు? విశ్వాసఘాతకులు, విశ్వాసఘాతుకం అనంటే పొందిన మేళ్లను మరచిన వారు అని అర్థం. పొందిన మేళ్లు మరచిన వారు, మేలు చేసిన దేవుని యందు విశ్వాసము లేకుండా ఉన్నవారు. మేలు చేసిన దేవుని యందు విశ్వాసము లేకుండా ఉన్నవారు. మరో మాటలో చెప్పాలంటే విశ్వాసఘాతకులంటే కృతజ్ఞత బుద్ధి లేకుండుట. విశ్వాసఘాతకులంటే ఎవరండి? కృతజ్ఞత బుద్ధి లేకుండుట. నిజమే, వీళ్ళ బుద్ధి ఏంటో నెహెమ్యా గ్రంథంలో కూడా చెప్పాడు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 22 నుండి 26. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 22 నుండి 26. అలాగే కీర్తనలు 78, 55 నుండి 58. కీర్తన 78, 55 నుండి 58. ఇది ఘోరమైన పాపమే. ఇది ఘోరమైన పాపమే. మీ పితరుల రీతినే మీరు వ్యభిచారులైతిరి అన్నాడు 30వ వచనం అండి. వారి పితరుల లాగానే వీరు కూడా ఏమయ్యారు? వ్యభిచారులయ్యారు, నాకు కోపము పుట్టించారు అని మాట్లాడుతున్నాడు. విగ్రహారాధికులయ్యారు అని చెప్పాడు. 106వ కీర్తన 39. విగ్రహారాధికులయ్యారు 106:39. ఇర్మియా 3:9. గనుక ఇశ్రాయేలీయులారా, మీరు నా యొద్ద విచారణ చేయదగునా? నా యొద్ద మీకు ఏ ఆలోచనయు దొరకదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నా యొద్ద మీకేం దొరకదు? ఏ ఆలోచన దొరకదు. ఎందుకంటే మీరు చేసిన విగ్రహారాధన, వ్యభిచారం, వీటిని బట్టి మీరు విచారణ చేసిన మీకు నా జీవము తోడు, నా వలన ఆలోచన మీకు దొరకదు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు అని ఆయన చెప్తా ఉన్నాడు. ఎంత చేసినా వారికి ఎందుకు దొరకదండి? వారు చేసిన పాపం. పాపము దాచి ప్రార్థించిన ప్రభువు జవాబు ఇవ్వడు. అంతే. వారు చేసింది ఏంటి? వారు దేవుని దగ్గర విచారణ చేయడానికి ఇష్టపడుతున్నారు. వారు ప్రార్థన చేశారు, జవాబు లేదు. కారణం, వారు పాపము చేశారు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15 నుండి 17 వరకు. అదే గ్రంథం 1వ అధ్యాయంలో ఆయన అన్నాడు, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, అయినను నా ప్రజలు నా మీద తిరుగుబాటు చేసింది. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును, అయినను నా ప్రజలు నన్ను వివేచింపరు అని చెప్పలేదా? పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, మీకు శ్రమ అని చెప్పలేదా? ప్రియులారా, చెప్పారు. కనుక 1వ అధ్యాయంలో
చాలా వివరంగానే చెప్పడం జరిగింది. కనుక పాపము చేస్తూ ప్రార్థన చేయకూడదండి. పరిశుద్ధులుగా ఉన్నప్పుడే పరిశుద్ధతను బట్టే దేవుడు వారి ప్రార్థనకు జవాబిస్తాడు. మరి ఈరోజు ప్రార్థించే వాళ్ళందరూ పవిత్రత కలిగే ప్రార్థిస్తున్నారా అని అంటే మీరేమని చెప్తారా? అవునని చెప్తారా? కాదని చెప్తారా? ఏమీ చెప్పరా అండి? ప్రార్థన ప్రార్థనే, పాపం పాపమే. పాపం పాపమే, ప్రార్థన ప్రార్థనే. దేవుడు ఎప్పటికప్పుడు కనికరించడా? దేవుడు ఎలాగైనా కనికరించడా అన్నట్టుగా చేస్తున్నారు కానీ, అయ్యో పాపుల మనవి వినడు. పరిశుద్ధత లేకుంటే ప్రార్థన వినడు. యథార్థత లేకపోతే ప్రార్థన వినడు. సత్యము లేకపోతే ప్రార్థన వినడు అనే సంగతి ఇంకెప్పుడు నేర్చుకుంటామని చెప్పండి? ఇంకెప్పుడు నేర్చుకుంటామండి? ఈ లోకాన్ని విడిచిపెట్టాక ఏమైనా నేర్చుకోవడానికి ఏమైనా ఉందా? లేదు. అందుకే భూమి మీద ఉన్నప్పుడే దైవ లేఖనాలలో ఉన్న వాస్తవాలు జాగ్రత్తగా ఆలోచన చేసి దేవునికి మహిమకరంగా మనము జీవించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. కనుక ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేయాలి. ఎలా ఉండి ప్రార్థన చేయాలి చెప్పాడు. యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం. యోహాను సువార్త 9:31. పాపుల మనవి దేవుడు ఆలకింపడని ఎరుగుదుము, ఎవడైనను దేవభక్తుడయున్న ఎడల అట్టివాని మనవి దేవుడు ఆలకించును అన్నాడు. ఎవడైనను దేవభక్తుడయున్న ఎడల అట్టివాని మనవి దేవుడు ఆలకిస్తాడు. దేవుడు ఆలకించేది ఎవరి మనవో అర్థమైందా? యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. మనం ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏమడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే అన్నది. అంటే ఆయన దృష్టికి ఇష్టమైనవి మనం చేస్తూ దేవుణ్ణి ఏదడిగినా కూడా ఆయన ఖచ్చితంగా చేస్తాడు. ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయకుండా మన దృష్టికి ఇష్టమైనవి చేసుకుంటూ దేవునికి ప్రార్థన చేస్తున్నాను, దేవుడు ఏమి చూడలే, కనికరించడంలే, కాపాడటంలే, ఆరోగ్యం ఇవ్వటంలే, ఆస్తి ఇవ్వట్లేదు, అంతస్తు ఇవ్వట్లేదు, అయిన వాళ్ళు నీట్లేదు, ఇలాగా అలాగా ఓ మాట్లాడుతూ ఉంటారు. దయచేసి అలాంటి వాటిని ప్రక్కన పెట్టండి. దేవుడు ఎప్పుడైనా మానవునికి దైవ దీవెన ఆశీర్వాదాలు కుమ్మరించాలంటే దేవుని మాట వినాలి. అదే చెప్పాడు కదా ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో 1వ వచనం నుండి మనం చదివినప్పుడు, యెహోవా మాట శ్రద్ధగా వింటే ఇదిగో ఇన్ని దీవెనలు వచ్చును అన్నాడు కదా. ఒకవేళ మాట వినకపోతే ఇదిగో ఈ శాపాలు వస్తాయి అని చెప్పాడు. అదే అధ్యాయం. ఈ దీవెనలు వస్తాయి, ఈ శాపాలు వస్తాయి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. బహుశా ఈ అధ్యాయం తెలని వాళ్ళు ఈ మీటింగ్లో ఎవరూ లేరు. ప్రతి వారికి ఈ సంగతి బాగానే తెలుసు కదా. అక్కడ దీవెనలు వ్రాయబడ్డాయి, శాపములు కూడా వ్రాయబడ్డాయి. కనుక ప్రభునందు ప్రియులారా, మనం ఎప్పుడు కూడా ప్రార్థించినప్పుడు ప్రార్థనకు ప్రతిఫలం పొందాలి అని అంటే ఖచ్చితంగా పరిశుద్ధతను యందు
తన ఘటమును ఎట్లు కాపాడుకొని ఉండవలెనో అది పరిశుద్ధత. ఈ ఘటాన్ని కాపాడుకోలేని జీవితం వృధా. అందుకే ప్రియులారా, బ్రతికినన్నాళ్ళు కూడా పాపము లేని వారంగా బ్రతకాలి. అంటే చెప్తా ఉంటాం కదా, కాకిలాగా కలకాలం బ్రతికే కంటే హంసలాగా 6 నెలలు బ్రతికినా చాలు అని. ఎందుకు కాకిని పక్కన పెట్టి హంస అని అన్నాడు? హంసలో ఉన్న గుణమేమిటి అంటే, హంసలో ఉన్న గుణము పాలన్నీ తాగి నీళ్ళన్నీ విడిచిపెట్టుద్ది. పాలన్నీ త్రాగుద్ది. దాన్ని క్షీర నీర న్యాయం అంటారు. క్షీర నీర న్యాయం అంటారు. హంస కొద్ది కాలం బ్రతికినా చాలు. శ్రేష్టమైనవే తాగుద్ది, శ్రేష్టమైనవే తింటుది. ఎందుకు అడ్డమైన గడ్డల్లా తిని కలకాలం బ్రతికే కంటే? అర్థమైందండి? అడ్డమైందల్లా కాని పనులల్లా చేసి కలకాలం బ్రతికే కంటే ఖచ్చితమైన పని చేసి కొద్ది కాలం బ్రతికినా చాలు అని చెప్తా ఉన్నాడు. యోబు భక్తుడు హంసను ప్రస్తావించిన కారణం అదే. నేను హంసవలి దీర్ఘాయువు గలవాడనవుదును అన్నాడు. హంస శ్రేష్టమైనవి, స్వచ్ఛమైనవి, పవిత్రమైనవి, వాటిని మాత్రమే అవి తింటాయి. అసలు మీరు ఇప్పటికీ ఆశ్చర్యపోవాలి. పాలు నీళ్లు కలుస్తాయి, కలవా? కలిసిపోతాయి. మరి కలిసిపోయిన వాటిలో నుండి ఎలా తీసి పాలు తాగి నీళ్లు విడిచిపెట్టుద్ది? అదే హంస లక్షణం. కనుక ఈ లోకములో ఉన్న దేవుని పిల్లలు దేవునికి విరోధంగా ప్రవర్తించకుండా దేవునికి ఇష్టలుగా ప్రవర్తించాలంటే ఈ లోక మాలిన్యము మనకంటకుండా మనము జాగ్రత్తగా బ్రతకాలి అని చెప్పాడు యాకోబు 1:27లో. గనుక ఎవరైతే అలాంటి అనుభవాలు కలిగిన వారుగా ఉంటారో అలాంటి వారిని పరిశుద్ధులుగా తీరుస్తాడు. కనుక పరిశుద్ధులైనటువంటి వారు ప్రియులారా, అలాంటి వారి ప్రార్థనకే దేవుడు జవాబు ఇస్తాడు. ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తే మనం ఏది అడిగినా అది దేవుడు మనకు ఇస్తాడు. ఇచ్చేవాడే గాని ఇవ్వనివాడు కాడు. కనుక ఆయన పిల్లలుగా పరిశుద్ధత లేకుండా ప్రభువుని అడిగి పొందుకొని అందుకొని అనుభవిస్తూ ఆనందించేవారుగా ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఇక తర్వాత 32 నుండి 44 వచనాలలో యెహోవా వాగ్దానము, తీర్పు, విడుదల అనేది ఉన్నది. యెహోవా వాగ్దానము, తీర్పు, విడుదల ఉన్నది. అది తర్వాత వర్తమానంలో మనము జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకునేటప్పుడు ప్రతి ఒక్కరొక్కసారి పరిశీలనగా చేసుకోవాలి. జీవితాన్ని పరిశీలన చాలా అవసరం. నేను ఎలా ఉన్నాను? నా జీవితం ఎలా ఉంది? నా బ్రతుకు ఎలా ఉంది? నా విధానం ఎలా ఉంది? నా ఆలోచన ఎలా ఉంది? ఇలా ప్రతిదీ ఆలోచన చేసి ఎక్కడైనా ఏదైనా లోపం ఉంది అని గమనిస్తే ఖచ్చితంగా ప్రభువును కోరుకుంటే ప్రభువు శిక్షింపక క్షమిస్తాడు, దండింపక దయ చూపుతాడు. కానీ తెలుసుకొని కూడా సారికి తప్పులు చేస్తే రౌద్రాగ్నికి పంపిస్తాడు. అట్లాంటి పరిస్థితి ఏది లేకుండా జాగ్రత్త పడదాం. మహాగణుడవైన మా దేవ, సర్వాధికారి అయిన మా ప్రియ ప్రభువ, మీ ఘననామానికి స్తోత్రము చెల్లిస్తాం. మా ప్రభువ, మీ దివ్య లేఖనంలో చాలా స్పష్టంగా వ్రాయబడిన సంగతులను బట్టి మీకు స్తోత్రం. మమ్మును మీరు సరిచేయడానికి
మా సేవా పొలాలు విస్తరించడానికి, మీకెంతో మహిమ తేవడానికి ప్రతి ప్రాణిని మీరు సిద్ధం చేయమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభువా, మొదటి తరము వారు చెడ్డ తరముగానే ఉన్నారు. రెండవ తరము వారు చెడ్డ తరముగానే ఉన్నారు. తిరుగుబాటు చేస్తూనే వచ్చారు. అయినా ఎంత సహించారు, ఎంత భరించారు, ఎంత క్షమించారు నాయన. మా ప్రభువా, అంతగా చేసిన కొందరు దూరంగానే ఉన్నారు. అయినా రెండు చేతులు చాపి పిలుస్తున్న మా ప్రభువా, మీ ప్రేమకు ఎనలేని కృతజ్ఞతలు చెల్లిస్తూ, దేవా, ఎవరిలో ఏ తప్పిదమున్నా, ఎవరైతే ఒప్పుకున్నారో వారిని క్షమించి సరిచేసి మీ దేశములోనికి ప్రవేశమిచ్చి నిరంతరము మీతో ఆనందించున్నట్లు సిద్ధపరచమని, ఇహలోక మాలిన్యము తమ కంటకుండా తమను తాము జాగ్రత్త చేసుకోగలుగునట్లు సిద్ధపరచమని కోరుచు, మా ప్రభు అయిన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తుతించి స్తోత్రించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, బహుశా పాఠం